ఈరోజు మీ అందరికీ ఒక స్వీట్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ మిక్సీ జార్లోకి కొంచెం జీడిపప్పు అలానే 4 ఇలాచీ వేసుకుని బాగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్ సూజీ వేసుకుని, ఒక స్పూన్ డ్రై ఫ్రూట్ మిక్స్, అలాగే 2 స్పూన్స్ గోధుమ పిండి అండ్ 2 స్పూన్స్ షుగర్ వేసుకుని కొంచెం పాలు వేసుకుంటూ చూపించిన విధంగా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. అండ్ మనకి స్వీట్కి 1 లీటర్ మిల్క్ అయితే అవసరం ఉంటుందండి. ఆ 1 లీటర్ మిల్క్ని బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే డ్రై ఫ్రూట్ మిక్స్ చేసుకున్నామో అది వేసుకుని బాగా కలుపుకొని, అలానే ఒక 10 స్పూన్స్ వరకు షుగర్ అయితే పడుతుందండి. అది కూడా వేసుకుని బాగా మరిగిన తర్వాత 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని పాలలో కలుపుకొని అది కూడా ఇందులో వేసుకుని లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని మరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఇందాక ఏదైతే కలుపుకున్నామో అందులోనే కొంచెం మిల్క్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ప్యాన్ కేక్ వేసుకునే వాటికి పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకుని చూపించిన విధంగా ప్యాన్ కేక్స్ వేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి. అండ్ చూపించిన విధంగా మనం ఏదైతే కస్టర్డ్ ఆల్రెడీ తయారు చేసుకున్నామో అది వేసుకుని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.